మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. జీవీఎంసీ గెస్ట్ హౌస్ గా ఐఏఎస్ అధికారి భవనం, జీవీఎంసీ నిధులను అధికారులు తమ అస్మద్దీయులకు అప్పనంగా పంచిపెడుతున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐఏఎస్ అధికారి పోల భాస్కర్ భార్య అమరావతి పేరుతో నగరంలోని విశాలాక్షి నగర్లో 5 అంతస్తుల భవనం ఉందన్నారు. ఆ భవనానికి జీవీఎంసీ రెవెన్యూ అధికారులు రెసిడెన్షియల్ కేటగిరీలో ఇంటి పన్ను విధించి 6 నెలలకు ₹1,350 చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారు. అయితే సదరు ఐఏఎస్ అధికారి జీవీఎంసీకి చెందిన ఒక అధికారిపై ఒత్తిడి తెచ్చి తన భవనాన్ని జీవీఎంసీ గెస్ట్ హౌస్గా తీసుకునేలా చేశారని ఆరోపించారు. సదరు ఐఏఎస్ అడగడమే తరువాయి అన్నట్టు జీవీఎంసీ అధికారి ఆ భవనానికి నెలకు 20 లక్షలు అద్దెగా చెల్లిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్, టీడీపీ అధికార ప్రతినిధి పోతనరెడ్డి, జనసేన నేత ప్రసాద్, బీజేపీ నాయకుడు రాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొట్టమొదటి నుంచి కూడా జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా టీడీపీ జనసేన పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ ఫ్లోర్ లీడర్తో సైతం వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం, అలాగే జీవీఎంసీ అధికారులు ఒంటెత్తి పోగళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అక్రమాలు, అవినీతి, దోపిడీని ఎప్పటికప్పుడు ఆధారాలతో బయట పెడుతున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఇంత మండు టెండర్లో విశాఖ నగరవాసులందరూ కూడా, ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా మంచినీళ్ళు లేక దాహార్తితో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకృతి విధ్వంసం ఏదైతే చేశారో దానికి కారణంగా ఇవాళ నీటి నిల్వలు కూడా లేకుండా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ ఓపెన్ చేసినటువంటి సంగతి మీ అందరూ కూడా విదితమే. ఆ ఇనార్బిట్ మాల్కి జీవీఎంసీ అధికారులు రోజుకి 2 లక్షల లీటర్లు త్రాగునీరు ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల కోసం ఉచితంగా అడ్డగోలు వేస్తున్నారు 3 నెలల నుంచి. ఈ యొక్క వాటర్ ట్యాంక్ 30 KL 30,000 లీటర్ల వాటర్ ట్యాంక్. ఇది చిన్న వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇవి 5,000 KL 3,000 KL. రోజుకి వీళ్ళు 2 లక్షల లీటర్ల పైగా మంచినీటి విశాఖ వాసులకి తాగునీరు లేక జీవీఎంసీ కమిషనరు నీటి యొక్క సామర్థ్యత తక్కువ ఉందని చెప్పి, కొన్ని ప్రాంతాలు నీటి ఇవ్వలేమని చెప్పి 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నటువంటి తరుణంలో సాక్షాత్తు టీఎస్ఆర్ కాంప్లెక్స్ నుంచి ఏదైతే ఈ నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో, త్రాగునీరు ఏదైతే ఉందో, వెహికల్ నెంబర్స్ తో సైతం ఆధారాలతో మేము ఇవాళ చూపిస్తా ఉన్నాం. ఏపీ 39 PM 4566 30 KL 6,000 లీటర్ల కెపాసిటీ, 60,000 కెపాసిటీ, 2 ట్రిప్పులు వెళ్తుంది. అలాగే 5 KL 6 ట్రిప్పులు వెళ్తాయి. ఏపీ 37 AX 1506 బండి నెంబర్, ఏపీ 37 TT 0304 5 KL 6 ట్యాంకర్లు, ఏపీ 39 VC 6673 అదొక 5 KL వాటర్ ట్యాంకు, అది రోజు 6 ట్రిప్పులు వేస్తుంది. ఏపీ 31 T 6850 5 KL రోజుకి 6 ట్రిప్పులు వేస్తుంది. ఏపీ 30 T 6075 5 KL ప్రతిరోజు 4 ట్రిప్పులు వేస్తుంది. అంటే ఆదేశాలు మేరకు అడ్డగోలుగా మా వార్డు కానీ, ఎంఈపీ కానీ తూర్పు నియోజకవర్గంలో సగం పైగా ఇవాళ నీటి ఎత్తడి ఉంది. ఒక ఏఈకి మెమో కూడా ఇచ్చారు, పంపింగ్ అవ్వట్లేదు, వాటర్ ఫ్లో తక్కువ ఉంది, స్టోరేజ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇంత నీటి ఎత్తడి ఉన్నటువంటి పరిస్థితుల్లో 20 లక్షల పైగా జీవీఎంసీ పన్ను చెల్లించేటువంటి
విశాఖ నగర వాసులు ఈ యొక్క 2 లక్షల లీటర్ల వాటర్ని, త్రాగునీటిని నిర్మాణ పనుల కోసం వైసీపీ నేతల ఆదేశాల మేరకు జీవీఎంసీ కమిషనరు, వాటర్ వర్క్స్ ఎస్సీ, అలాగే సిఈలు ఏ విధంగా పంపిస్తా ఉన్నారు? దాని ఉద్దేశం ఏంటి? ఒక 5 KL వాటర్ ట్యాంక్ కి 200 రూపాయలు డీడీ తీయాలి. ఇక్కడ మరీ దారుణం, జీవీఎంసీ డీడీలు కూడా తీయట్లేదు వెహికల్స్. ఒక్క డీడీ మీద 2 లక్షల లీటర్ల వాటర్ ని వీళ్ళు అడ్డగోలుగా అక్రమంగా జీవీఎంసీ నష్టం కలిగిస్తూ వీళ్ళు తోలుతున్నారంటే ఎంత స్థాయిలో స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి గారు యొక్క నేతృత్వంలో ఇదంతా జరుగుతూ ఉంది. ఏమి ఇనార్బిట్ మాల్కి మీరు నిజంగా నిర్మాణ పనుల కోసం నీటి ఎత్తడి కోసం మీరు కనుక ఇవ్వాల్సి ఉంటే వాళ్ళతోని 70 కోట్ల రూపాయలు సుమారు పైప్ లైన్, డెడికేటెడ్ పైప్ లైన్ వేయాలి. రా వాటర్ యూజ్ చేయాలి. తాగునీరు ఎవరు యూజ్ చేయరు. రా వాటర్ ఇవ్వచ్చు, వేస్ట్ వాటర్ ని నిర్మాణ పనులకి. అలాంటిది ప్రజలకు ఏమిచ్చి విశాఖ నగరవాసులకి తాగడానికి నీళ్ళు లేవు, నీటి బొట్టు లేదు. వీళ్ళు వచ్చి నీతిమాల పనులు చేస్తూ ఇంత దారుణంగా, ఇంత అడ్డగోలుగా ఇనార్బిట్ మాల్ కి జీవీఎంసీ కమిషనర్ నేతృత్వంలో వై శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు రోజుకి ఇన్ని ట్యాంకర్లు ఏ విధంగా పంపిస్తారు అక్రమంగా. మొన్న భరత్ గారు అటుపక్క వెళ్తూ ఈ ట్యాంకర్లు ఏంటి, పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన నాతో మాట్లాడటం కూడా జరిగింది. మన విశాఖ ఎంపీ అభ్యర్థి దాని మీద ఆరా తీశాం. వెలపూడి రామకృష్ణబాబు గారు వార్డుల్లోకి వెళ్తా ఉంటే నీటి సమస్య ఉంది, రోజు తప్పించి రోజు నీరు వస్తుంది, 2 రోజులు నీరు ఇవ్వట్లేదు అన్నారు. ఆయన అసలు ఏం జరుగుతుందో ఆరా తీయమంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే, అంటే ప్రజలు కూటమి అభ్యర్థులు భరత్ గారు, వెలపూడి రామకృష్ణబాబు గారు తిరుగుతున్నటువంటి సమయంలో నీటి విషయాల మీద ప్రజలు కనుక లేవనెత్తినట్టయితే, వాళ్ళ దృష్టి తీసుకొస్తే, ఆరా తీస్తే ఏం జరుగుతున్నారంటే ఇది వీళ్ళు చేస్తున్నటువంటి జీవీఎంసీ అధికారుల భాగోతం. ఇది ఇంత పెద్ద ఎత్తున నీరు మాఫియా జరుగుతుంది. దీనిపైన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఇవాళే తక్షణమే చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. జీవీఎంసీ కమిషనర్ ఏదైతే అడ్డగోలుగా వై శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు ఈ యొక్క వాటర్ ట్యాంకుల్ని అన్యాయంగా, అక్రమంగా జీవీఎంసీ నష్టం కలిగేలాగా, విశాఖ ప్రజల గొంతుకి తడి లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దీన్ని అరికట్టే విధంగా ఇవాళ నుంచి పెద్ద ఎత్తున దీనిపైన మేము చర్యలు చేపడతాం. జీవీఎంసీ వారు గత ప్రభుత్వాల్లో వాటర్ ద్వారా పేద ప్రజలకి ఫ్రీగా వాటర్ సప్లై చేసేవారు. ఇప్పుడు అంతా కూడా డబ్బుమయం అయిపోయినటువంటి పరిస్థితి.